దేవునికి స్తోత్రము. అనుదిన దేవుని వాక్య ధ్యానమునకై ఈరోజు 2025 సంవత్సరము మే నెల 7వ తారీఖు. ఈరోజు ధ్యాన వాక్యము పరిశుద్ధ గ్రంథము నుండి యోహాను సువార్త 15వ అధ్యాయము 15వ వచనాన్ని ధ్యానించుకుందాము. ప్రియ దేవుని బిడ్డలారా, నేటి ధ్యాన వాక్యమును పరిశుద్ధ గ్రంథము నుండి మనము చదువుకుందాము. యోహాను సువార్త 15:15. ఎవడు నా యందు నిలిచియుండునో, నేను ఎవనయందు నిలిచియుందునో వాడు బహుగా ఫలించును. నాకు వేరుగా ఉండి మీరేమీయూ చేయలేరు. ఎంత చక్కని అద్భుతమైనటువంటి వాక్యము. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు ధ్యాన వాక్యము ప్రభువునందు ఫలించుట గురించి మనము ధ్యానించుకుంటున్నాము. ప్రభువు తన శిష్యుల్లో కోరుకునేది ఏమిటంటే, ఆ కోరుకునే ఫలం దేవుణ్ణి మరియు సాటి మానవుల్ని ప్రేమించడమే. అది దేవుడు కోరుకుంటునేది. ప్రతి మానవుణ్ణి కోరుకునేది ఏంటంటే మన ప్రభువుని, దేవుణ్ణి, సాటి మానవుల్ని ప్రేమించడం అనేదే మనకి కావాలి. దేవుడు మనకిచ్చిన ధర్మశాస్త్రం అంతయు ప్రేమే కదా. ప్రేమ గలవాని యందు దేవుడు నిలిచియుంటాడు అని పరిశుద్ధ గ్రంథం సెలవిస్తుంది. దేవుడు ఇశ్రాయేలీయులను ఎంతగానో ప్రేమించాడు. ప్రియ దేవుని బిడ్డలారా, పరిశుద్ధ గ్రంథములోని లేఖనాల ప్రకారంగా మనం చూస్తే ఇశ్రాయేలీయుల జనాంగాన్ని ఎంతగానో ప్రేమించాడు. వారి యొక్క అపహాస్యము, వారి యొక్క లెక్కలేనితనము, వాళ్ళ యొక్క నిరాకరించటము, ప్రభు ఎడల వాళ్ళు చూపిస్తున్నటువంటి మూర్ఖత్వమును దేవుడు భరించుచు వాళ్ళని ఎంతగానో ప్రేమించాడు. ఇశ్రాయేలు వంశము సైన్యములకు అధిపతిగా యెహోవా ద్రాక్ష తోట. నేను ద్రాక్షావల్లిని అంటాడు కదా యేసయ్య. వ్యవసాయకుడు ఆయన తండ్రి, మన తండ్రి. దేవుడు వ్యవసాయకుడు, ప్రభువు ద్రాక్షావల్లి. ఇశ్రాయేలు వంశము సైన్యములకు అధిపతిగా యెహోవా యొక్క ద్రాక్ష తోట. అందులో న్యాయము కావాలని చూడగా బలాత్కారము కనబడుచున్నదని యెషయా ప్రవక్త 5వ అధ్యాయం 7వ వచనములో ప్రవచించుట మనం చూస్తున్నాము. ఇశ్రాయేలీయులను దేవుడు అనుకున్నట్లుగా ఫలించలేదు. జనులు దేవుని యందు నిలిచిన వారైతే దేవుడు మహిమపరచబడి ఆ జనులు ప్రభువు శిష్యులు అగుదురు అని యోహాను సువార్తలోనే 15వ అధ్యాయం 8లో వ్రాయబడి ఉండుట మనము చూస్తున్నాము. ప్రతి విషయములో ఎక్కువగా ఫలించాలంటే మనలో ఉన్న శరీరేచ్ఛలు, జీవపు డంభము, ఇవి పూర్తిగా తీసి పడేసేసుకోవాలి. ఎందుకని? మనము దేవుని యందు ఎక్కువగా ఫలించాలనుకుంటే శరీరేచ్ఛలు మనకు అసలు మన దరికి రాకూడదు, రానివ్వకూడదు. అహంభావం అస్సలు ఉండకూడదు. ఇవి పూర్తిగా మనలో నుంచి అవి తొలగించేసుకోవాలి. మనిషి పైరూపము
మంచివాని వలె కనబడి ఆంతర్యమందు దేవునికి వ్యతిరేక మనసు గలవాడు దేవుని యందు నిలిచియుండలేడు. దేవుని యందు నిలిచియుంటేనే ఫలించేది. అంతరాత్మలో దేవుని విస్మరించిన వాడు దేవుని యందు ఎలా నిలిచి ఉంటాడు? నిలిచి ఉండలేడు. మనలో మంచి ఫలాలు ఫలించుటకు దేవుని ప్రతి శిక్షణను, ప్రతి ఆజ్ఞను, ప్రతి కట్టడాన్ని, ఆయన వాగ్దానములను విధేయత కలిగి విశ్వసించి పాటించాలి. దేవునికి లోబడాలి. ఆయన ఆజ్ఞలను పాటిస్తూ ప్రతిదీ క్రియలలో పెట్టాలి. క్రియలేనిదే దేవుని యొక్క మనిషి కాదు, దేవుని బిడ్డ కాదు. ఎప్పుడు క్రియ ముఖ్యము. మనము ఆయన యందు ఫలించుటకు దేవుడు తప్పక మన యందు నిలిచి ఉంటాడు. మనము కోరుకుంటే, మనము కావాలనుకుంటే, మనము విశ్వసిస్తే ప్రభువుని ఎల్లప్పుడూ మనము కోరుకుంటూ ప్రభు యొక్క మాటలకే మనము కట్టుబడి ప్రతి విషయంలోనూ దేవుని విశ్వసిస్తూ మనము దేవుని యందు భయభక్తులు కలిగి ఆయన ద్వారా ఫలించుటకై మనము సిద్ధపడి ఉండాలి. దేవుని యందు విశ్వాసం ఉంచి క్రియారూపకంగా మన హృదయాలను దేవునికి సమర్పించుకోవాలి. ఎప్పుడైతే మన హృదయాలను మనము దేవునికి సమర్పించుకుంటామో తప్పనిసరిగా మనము ఆయన బిడ్డలము. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, నేటి ధ్యానవాక్య ప్రకారంగా మనం ఏమి చేయాలంటే, మనం అన్నిటి యందు దేవునికి భయభక్తులు కలిగి దేవుని యొక్క మాటలకు మనం లోబడి క్రీస్తు ప్రభు వారి యొక్క జననము, క్రీస్తు ప్రభు వారి యొక్క మరణము, క్రీస్తు ప్రభు వారి యొక్క పునరుద్ధానమును అవి విశ్వసించాలి. అవి విశ్వసించి నిత్యము ఆయన ఎడల మనము క్రియారూపకంగా మన జీవితాలను భయభక్తులతో మనము కొనసాగించుచు ఎల్లప్పుడూ ఎడతెగక దేవునికి ప్రార్థనలు మనము చేసుకుంటూ మనము పరలోక ఆశీర్వాదాలు పొందుకుందాము. ప్రార్థన చేసుకుందాము. కృపగల తండ్రి, జీవముగల నాయన, నీ పాదములకు స్తోత్రములు. తండ్రి, నీ యొక్క దివ్యమైన వాక్యాలను నిత్యము తండ్రి ఇలాగా మేము ధ్యానించుకునే ఈ గొప్ప భాగ్యాన్ని మాకు అనుగ్రహించినందుకు నీకు ఘనమైన స్తోత్రములు, స్తోత్రములు, స్తోత్రములు నాయన. తండ్రి, నేటి ధ్యాన వాక్యమును వినుచున్న ప్రతి బిడ్డను ఆశీర్వదించయ్యా. తండ్రి, నీ యందు మేము విశ్వాసము కలిగి దేవా నిన్ను విశ్వసించుచు మా కొరకై మా పాపములను పరిత్యజించుటకై దేవా శిలువమ్రానుపై రక్తము చిందించిన యేసయ్యను తండ్రి మేము ఎల్లప్పుడూ నిత్యము తండ్రి మేము నమ్ముచు విశ్వసించుచు ఆయన ప్రేమను మేము ఒకరికొకరు పంచుకుంటూ మేము ప్రేమ జీవితంతో మేము గడిపే భాగ్యాన్ని మాకు అనుగ్రహించమని తండ్రి ఈ మనవులన్నీ యేసయ్య పుణ్యనామమున వినయముగా వేడుకొనుచుంటున్నాము తండ్రి. ఆమెన్. దేవుడు మనలందరినీ బహుగా దీవించుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్.